మార్కెట్లో అందరూ తప్పులు చేస్తుంటారు, అందరూ కరెక్ట్ పైన కూడా చేస్తుంటారు. మార్కెట్లు చేసే తప్పులు ఎక్కువ ఎలా ఉంటాయంటే భయంతో ఉంటాయి అన్నమాట. భయంతోనే తప్పులు చేస్తుంటారు. ఒక్కోసారి అనుకోకుండా మనం కరెక్ట్ ఎంట్రీ తీసుకున్నా కానీ ఎమ్మటే ఎగ్జిట్ అయిపోతాం. సెన్సెక్స్లో ట్రేడ్ చేసేటప్పుడు ఆల్రెడీ హైలో ఓపెన్ అయింది, అది పైననే ఓపెన్ అయింది. పైన ఓపెన్ అయ్యి ఒక పెద్ద క్యాండిల్ పడి ఇక్కడ చాలాసేపు సస్టైన్ చేసి నేను ఇక్కడ నుంచి కిందకు వచ్చి తినుకున్నా. అంటే ఆల్రెడీ అప్లో ఉంది, ఇక్కడ చాలాసార్లు కిందకు కూడా వచ్చింది అన్నమాట, రిజెక్షన్ చేసి కిందకి వచ్చింది. ఈ పాయింట్లో ఎక్కువగా 72,300 దగ్గర రెసిస్టెంట్గా పనిచేసి ఎక్కువసార్లు కిందికి వచ్చింది. అంతకంటే పైకి కూడా పోలేదు, చాలాసార్లు కింద నుంచే ఓపెన్ అయ్యి కిందికి పోవడమే జరిగింది. మార్కెట్ ఎక్కువ ఫాల్ కిందికే వచ్చేది, కానీ ఈరోజు దాన్ని బ్రేక్ చేసి ఇక్కడ కొంతసేపు సస్టైన్ చేసి ఈ మూవ్ అనేది కావాలనే పైకి పోయింది అనమాట. హై నిఫ్టీలో అయితే నేను చేసిన తప్పు చూడండి, ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఈ సపోర్టు రెసిస్టెన్స్లు కరెక్ట్గా తీసుకున్నాను, కానీ వీటిని ఫాలో అవ్వడానికి నాకు ధైర్యం చాలలేదు. అది మెయిన్ పాయింట్. ఎప్పటికైనా కానీ మార్కెటు అప్ సైడ్లో ఓపెన్ అయ్యి కొంత పైకి మూవ్ అయిన తర్వాత ఎక్కువ శాతం కొంచెం కిందికి వచ్చే పైకి పోతాయి ఎక్కువ శాతం. నేను అదే జరిగింది కరెక్ట్గా. కానీ నేను ఈ ఏరియాలో 72,400, 500 దాటి పైకి పోదులే అనే ఉద్దేశంతో ఇక్కడ పుట్టు బై చేద్దాం అనుకున్నాను. ఈ ఏరియాలోనే ఈ కిందికి వచ్చింది కదా, మళ్ళీ పైకి పోయి మళ్ళీ కిందికి వచ్చింది, ఇట్లా ఎక్కువ శాతం ట్రై చేసేది అని చెప్పేసి ఈ ఏరియాలో నేను పుట్టు బై చేద్దాం అనుకున్నాను, కానీ బై చేయలేకపోయాను. ఇక్కడ నేను బై చేద్దామన్న టయానికి 72,700, 600 దాదాపుగా 60-70 రూపీస్ దగ్గర రన్ అవుతున్నాయి అన్నమాట. అది మార్కెట్ ఇక్కడ వరకు పోయినా కూడా సేమ్ అదే వాల్యూతో ఉన్నాయి. అంటే మార్కెట్ ఒక్కసారి బౌన్స్ అయినట్టుగా అది పుట్స్ పెరిగిపోయినాయి, కాల్స్ పెరిగిపోయినాయి అనమాట. ఒక్కసారి పెరిగిపోయినాయి ఈ ఒక్క క్యాండిల్ రావడంతో. నేను పుట్స్ కొన్నా కానీ ఆ వెబ్సైట్ పోతే ఆ పుట్స్ అనేది లాస్ చూపించాలి, అంటే తక్కువ పడిపోవాలన్నమాట. పడిపోలేదు అది. ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాండిల్ బాగా తక్కువ పడిపోయినాయి. ఇక్కడ రేట్ ఎంత ఉందో 72,400 దగ్గర రేట్ ఎంత ఉందో 72,500, 600 పోయేంత వరకు కూడా ఆ వాల్యూ అంతే ఉంది, తగ్గలేదు. నాకు ఇంకా బై చేద్దామన్నా కానీ చేతగలదు అనమాట, భయం వచ్చేసింది. ఇక్కడ పోయిన తర్వాత నార్మల్ అయిపోయింది, ఇంకా తగ్గిపోయింది. ఆ వాలటాలిటీ అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఇంకా ఈ ఏరియాలో పోయి ఇంకా డౌన్ ఫాల్ అవుతుంది అనేది కరెక్ట్గా నాకు ఐడియా ఉంది. అయినా కానీ ఇక్కడ పుట్టు బై చేద్దాం చూసాను. ఇక్కడ కూడా ఈ 72,900 దగ్గర ఆల్రెడీ ఇది 73,100 దగ్గర వరకు వెళ్ళిపోయింది అనమాట. అక్కడికే 1,200 పాయింట్స్ పైకి పోయింది. ఇంక నుంచి పైకి పోదు అని నమ్మకం ఉంది. కాకపోతే సాయంత్రం టైంలో ఈయనకు పైకి వెళ్ళింటే ఇక్కడి నుంచి కిందికి వచ్చిద్ది అనే నమ్మకం నాకు ఎక్కువ ఉండేది అనమాట. కానీ ఇది ఉదయాన్నే పోయింది కదా, ఇక్కడ ఎక్కువసేపు సస్టైన్ చేసి ఇట్లా సాయంత్రం దాకా సస్టైన్ చేసి లాస్ట్కి కింద పడిద్దిలే అని అనుకున్నాను. నేను అనుకోవటం ఈ చార్ట్ని చూస్తే నాకు అట్లా అనిపించింది అనమాట. కానీ అది ఎమ్మటే కిందికి బౌన్స్ అయిపోయింది, కిందికి పడిపోయింది అనమాట, ఫాస్ట్గా పడిపోయింది. ఈ క్యాండిల్ దిగొచ్చి థర్డ్ క్యాండిల్ ఇక్కడికి పోయి రిజెక్షన్ అయినప్పుడు నేను ఈ ఏరియాలో ఉన్నాను అనమాట. 72,800
72,800 ఈ ఏరియాలో ఉన్నానమాట. ఇక్కడ ఉన్నప్పుడు అప్పుడు 72,700 70 రూపీస్ ఉందన్నమాట. నా దగ్గర ఉంది 20,000. అప్పుడు దాని వాల్యూ 17 లాట్ మొత్తం ఉన్నా కానీ 300 వరకు కొనుక్కోవచ్చు. నేను మొత్తం డబ్బు పెట్టినా కానీ 300 వరకు కొనుక్కోవచ్చు. ఒక్కొక్క లాట్ 1 రూపీ పెరిగితే 300 పెరుగుతుంది నాకు. ఆ విధంగా నేను ఇక్కడ బయట చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. యాక్చువల్గా అంత పెట్టకూడదు నేను, కానీ ఈ 3 రోజులు లాస్ రావడంతో దాదాపు 80,000 పోవడంతో ఇది రికవరీ చేద్దామని ఈ మొత్తం డబ్బు పెట్టి రికవరీ చేద్దామని చూస్తున్నా. కనీసం 100 పెట్టి కొనుక్కున్నా కానీ మనకు బ్రహ్మాండంగా ఉండేది. కానీ ఆ భయంతో ఇక్కడ నేను బై చేయలేకపోయినా. అది ఒక్కసారిగా కరెక్ట్గా ఈ 2 క్యాండిల్ ఉన్నాయి చూసారా, ఈ 2 క్యాండిల్ ఇక్కడ 72,700 దగ్గర 70 రూపీస్ ఉన్నది. ఈ హాఫ్ అన్ అవర్లో ఇక్కడికి వచ్చేసరికి 72,100 దగ్గరికి వచ్చేసరికి ఈ 70 రూపీస్ ఉన్నది దాదాపు 10 పెరిగిపోయింది. అంటే 1000 రూపాయల వరకు వచ్చేసింది అనమాట. ఇక్కడ కనీసం 100 పెట్టి కొనుక్కున్నా కానీ నాకు సరిపోయేది. కానీ ఉన్న డబ్బులతో ఎక్కువ కొనుక్కుందామని 300 కోసం ప్లాన్ చేస్తే నా తర్వాత 72,000 ఆ తర్వాత 72,700 దగ్గర నుండి మనం 7,500 600 కొనడానికి కూడా నాకు చేతగా లేదు. ఆ 500 200 ఎంతెంత పెరిగిపోయింది వచ్చిన ఒక్కొక్కటి 200 250 వరకు వెళ్ళిపోయినాయి ఒక్కసారిగా. ఇక్కడికి వచ్చే అంటే మార్కెట్ బాగా ఫాస్ట్ పడిపోయింది అనమాట. అంత ఫాస్ట్ పడిపోయేసరికి దాదాపుగా ఇక్కడ నుండి ఇక్కడికి 1100 పాయింట్స్ పడిపోయింది. ఏది దాదాపు 1 అవర్లో అంత పడిపోయింది అనమాట. 1100 పాయింట్స్ అంటే మామూలు విషయం కాదు. అంత పడిపోయేసరికి ఇదంతా ఒకసారిగా సముద్రంలాగా పొంగిపోయింది అనమాట. సునామీ వస్తే అట్లా పొంగిపోద్దో అట్లా రేట్లు దెబ్బ విరిగిపోయినాయి. మళ్ళీ సాయంత్రానికి 0 అయిపోయినాయి అనమాట. ఇది సెన్సెక్స్ ఎక్స్పైరీ అనమాట. ఎక్స్పైరీ రోజు ఇంత మంచి ఛాన్స్ నేను మిస్ చేసుకోవడానికి కారణం నాలో ఉన్న భయం, ఎక్కువగా లాస్ తీసుకోవాలనే ఉద్దేశంతో పోయిన మనీ రికవరీ చేద్దామని బై చేయటానికి కూడా భయపడి ఏమి ఒక్క రూపాయి కూడా ఆ రోజు ఛాన్స్ను దాదాపుగా 10 సార్లు వచ్చినాయి అనమాట నాకు తీసుకోవడానికి. అయినా కానీ తీసుకోలేకపోయా. భయంతో తీసుకోలేకుండా ఆ రోజు ఒక్క ట్రేడ్ కూడా తీసుకోలేకపోయినా. ఒక్కోసారి లాస్ వచ్చిందంటే విపరీతంగా 20 సార్లు 30 సార్లు 50 సార్లు వరకు కూడా నేను ట్రేడ్ చేసిన వాడిని. ఒక్కసారి ట్రేడ్ తీసుకోవడానికి కూడా భయపడిపోయాను. ఎంట్రీ తీసుకున్న తర్వాత టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయడం చాలా బెటర్. నేను ఇక్కడ ఎంట్రీ తీసుకునేటప్పుడు కనీసం ఒక 100 పాయింట్ పెరిగినప్పుడు ఎగ్జిట్ అవుదాము అనే ఉద్దేశంతోనే ఉన్నా. కానీ ఎంట్రీ తీసుకోలేకపోయాను. ఎంట్రీ తీసుకోవడానికే భయపడిపోయా. 3 డేస్ లాస్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి నేను ట్రేడ్ చేయడానికి భయంతో పడింది అనమాట. ఈ భయాన్ని పోవాలంటే మనము ముందు 2 డేస్ మార్కెట్ని అబ్జర్వ్ చేయాలి. ఓకే, తప్పులేదు. అది అలా అబ్జర్వ్ చేయడం వల్ల మైండ్ సెట్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. కానీ మనం లాభం వచ్చినప్పుడు చెప్పే మాటలు వేరే ఉంటాయి, లాస్ వచ్చినప్పుడు చెప్పే మాటలు వేరే ఉంటాయి. ఎవడైనా కానీ గెలిచినోడి మాట్లాడాడు కానీ ఓడినోడి మాట ఎవడు విండు. ముందు ఓడిపోతే కదా దాని గురించి తెలిసేది. ఇది మన తప్పు తెలిస్తే కదా ఎందుకు ఇక్కడ మనం ఓడిపోతున్నాం, గెలవలేకపోతున్నాం. గెలవాలంటే ఏం చేయాలి? ఇవి తెలుసుకున్నప్పుడే మనకు ఓటం అనేది దూరం అవుతుంది, గెలుపు అనేది దగ్గర అవుతుంది. ఓటమే తెలియకుండా గెలుపు అనేవాడు ఎవడు లేడు. ప్రతి ఒక్కడు ఓడిపోవాల్సిందే. ఓడిన తర్వాత గెలిచిందే మంచి విజయానికి దారి తీస్తుంది అనమాట. ఓడకుండా డైరెక్ట్గా వచ్చి మనం ఒకసారి ఎప్పుడైనా ఓడిపోయినామంటే అది చాలా భయంకరంగా ఉంటుంది.
నీ తప్పును నువ్వు గట్టిగా చెప్పుకుంటా రెండోసారి ఆ తప్పు చేయకుండా ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనము చేయాల్సిన పని ఏంటంటే మార్కెట్ని ఎక్కువగా అబ్జర్వ్ చేయాలి, బ్యాక్ టెస్ట్ చేయాలి. ఓన్లీ ఇండికేటర్ చూసి ట్రెండ్ లైన్ చూసే మనం ప్రాఫిట్లు సంపాదించలేము. సపోర్ట్ టు రెసిస్టెన్స్ కరెక్ట్గా చూసుకోవాలి. ఆ రెసిస్టెంట్ దగ్గరికి వచ్చినప్పుడు మనము ఎమ్మటే రెసిస్టెంట్ అనేది మనం పుట్టు కాలు బై చేయటానికి కాదు, దాంట్లో ఉన్నది ఎన్ని పాయింట్లు పైకి పోయినాయి, ఎన్ని పాయింట్లు లాస్ వచ్చింది, నిఫ్టీ యావరేజ్కి ఎన్ని పాయింట్లు వస్తే అప్ సైడ్ వరకు పోగలదు, ఎన్ని పాయింట్లు వస్తే డౌన్ సైడ్ వరకు ఆగిపోగలదు. అంటే డౌన్ సైడ్ వచ్చేటప్పుడు ఎన్ని పాయింట్లు వస్తే నా నుంచి కింద పోకుండా వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాగే అప్ సైడ్ పోయింది అనుకో మార్కెట్, ఇన్ని పాయింట్లు మినిమం నాకు తెలిసినంత వరకు 130 నుండి 200 లోపే ఎక్కువ సార్లు అప్ సైడ్ పెరిగి కిందకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అది అక్కడక్కడ సస్టైన్ చేస్తుంది అనమాట నిఫ్టీ అనేది ఎక్కువ శాతం. అది ఎప్పుడో ఒకసారి డౌన్కి వచ్చినప్పుడు 400, 300 రావడం, లేదా పైకి పెట్టేటప్పుడు 300, 400 రావడం అరుదు. నిన్న నిఫ్టీ అనేది దాదాపుగా 500 పాయింట్స్ వరకు పైకి పోయింది. ఇక్కడ నుండి ఇక్కడి వరకు నిఫ్టీలో అయితే, నిఫ్టీలో చూపిస్తారు అండి, ఇన్ని పాయింట్లు నేను కూడా ఎప్పుడు చూడలేదు. ఇంత అప్ సైడ్ వెళ్ళటం కూడా ఇదే ఫస్ట్ టైం. దాదాపు 21,680, 21,700 అనుకోండి. ఇక్కడ నుండి 22,126 పాయింట్స్ వరకు వెళ్ళిందంటే దాదాపు 500 పాయింట్స్ అన్నమాట ఇక్కడ నుండి ఇక్కడికి. ఇది దాదాపుగా ఇక్కడ ఓపెన్ అయినప్పుడే 150, 120 పాయింట్స్ దగ్గర అప్లో ఉంది. ఇక్కడికి వెళ్ళేసరికి 400, 450 పాయింట్స్ పైన ఉందంటే అది గ్యారెంటీగా కిందికి రావాల్సిందే. కాకపోతే ఇక్కడ నుండి ఇక్కడ ఫైట్ చేసి సాయంత్రం టైంలో అయితే ఎక్కువ ఛాన్స్ కిందికి వచ్చేదని నమ్మకం ఉండేది. కానీ ఎమ్మటే రిజెక్షన్ అయిపోయింది అనమాట, కిందికి వచ్చేసింది. ఈ రిజెక్ట్ అనేది ఎమ్మటెమ్మటే జరగడం తక్కువ జరుగుతుంటుంది. ఇంతకుముందు ఇక్కడికి వచ్చే మార్కెట్ బీభత్సంగా పడిపోయింది. ఇట్లా పడిపోవడం కూడా ఫస్ట్ టైం నేను చూడటం. ఇంత కరోనా టైంలో వచ్చిందో రాదు నాకైతే తెలియదు, కానీ అయోధ్యలో రామ మందిరం ఓపెనింగ్ ముందు ఇది కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి కిందికి వచ్చేసింది. ఈ డేట్ కూడా భలే వచ్చింది ఆ రోజు. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ ఏ రోజు అయితే ఉందో ఆ రోజు డేట్ ఇక్కడ పడిపోయింది. 22/1/24 భలే పడిపోయింది డేటు, నెల, ఇయర్. అక్కడి నుంచి ఒక్కసారి ఇంత కిందికి పడింది. కిందికి పడి మళ్ళీ అప్ సైడ్ పైకి వచ్చి మళ్ళీ కిందికి, అంతకంటే ఎక్కువ కింది పడిపోయింది. ఇంత ఫాలో అవటం కూడా నేను ఫస్ట్ టైం చూడటం అనమాట. మార్కెట్ ఇంత ఫాలో అయ్యి అక్కడికి వచ్చే కదా ఇక్కడ దాకా కింద పడిపోయింది. అదేవిధంగా మనకు మళ్ళీ అదే రెసిస్టెన్స్ అవుతుంది కదా, తర్వాత కూడా అదే రెసిస్టెన్స్ అవుతుంది కదా. అయితే కొంచెం టచ్ చేసి పైకి పోయింది అనుకో, అది వేరే విషయము. ఇక్కడికి వచ్చినప్పుడే కన్ఫామ్గా ఉండాలి, ఇక్కడి నుంచి ఇంకా పైకి పోదు, ఆల్రెడీ పాయింట్స్ పెరిగిపోయినాయి, ఇక్కడి నుంచి కింది పడే ఛాన్సెస్లే ఉంటాయి అని మనకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇక్కడికైనా పుట్టికైనా బై చేసి ఉంటే మంచి ప్రాఫిట్ వచ్చేది అనమాట. దాన్ని మిస్ చేసుకున్నాం భయం వల్ల. ఈ భయం అనేది లేకుండా ఉంటే మంచి ప్రాఫిట్ వచ్చేది. నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఎంట్రీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఎమ్మటే ఎంట్రీ కాండి. ఎగ్జిట్ అయ్యేటప్పుడు మన టార్గెట్ హిట్ అయిందా లేదా చూసుకోండి. దాదాపు దగ్గరలో వచ్చినప్పుడు కూడా మనం ఎగ్జిట్ అయినా పర్వాలేదు. ఆ తర్వాత మన టార్గెట్ దాటిపోయింది అనుకో, ఇంకా
దాటిపోయి కూడా పోతుందంటే ఆ తర్వాత ట్రైలింగ్ చేసుకుంటూ ప్రాఫిట్ తీసుకోవటం మంచిది. ట్రైలింగ్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ దాకా వచ్చింది, మళ్ళీ వెనక్కి వచ్చింది, ఇది ఇంకా పైకి మళ్ళీ పోవచ్చు, పైకైనా పోవచ్చు, చెప్పలేమన్నమాట. మళ్ళీ నాకు ఇంత వచ్చింది కదా ప్రాఫిట్, మళ్ళీ ఆ ప్రాఫిట్ వస్తేనే అక్కడే ఉంటాను, లేకపోతే ఉండను అనుకున్నాం అనుకో, అప్పుడు వచ్చిన ప్రాఫిట్ కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. టార్గెట్ హిట్ అయిందా, ఓకే. టార్గెట్ దాటిన తర్వాత ట్రైలింగ్ చేసుకోవడం బెటరు. ట్రైలింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన ఎక్కడికైతే వచ్చిందో ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత, టార్గెట్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా వెనక్కిపోతున్నప్పుడు మనం అక్కడే వెయిట్ చేయకూడదు. టార్గెట్ దగ్గరికి రాగానే ఎగ్జిట్ అయిపోవాలి. అప్పుడు మన ప్రాఫిట్ వచ్చినట్టు ఉంటుంది. మళ్ళీ ఇంతకుముందు మనకు 10,000 వచ్చినాయి కదా, ఆ 10,000 నుంచి మళ్ళీ 5,000 వచ్చినాయి, మళ్ళీ 10,000 వస్తే నేను ఎగ్జిట్ అవుతాను అనుకున్నాం అనుకో, అది జీరో అవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. జీరో అవడం ఓకే, ఓకే, లాస్ కూడా వచ్చింది తక్కువ టైంలో. వచ్చిన ప్రాఫిట్ పోయి లాస్ వచ్చింది. అక్కడి వరకు మనం తెచ్చుకోకుండా ఉండటం బెటర్. అలా నాకు చాలాసార్లు జరిగింది. ఈ వారం 2 ట్రేడ్లు చేశాను అనమాట. ఒక ట్రేడ్లోనేమో 4,000 లాస్ వచ్చింది, ఒక ట్రేడ్లోనేమో 1,100 ప్రాఫిట్ వచ్చింది. ప్రజెంట్ ఉన్నది 21,900. అంటే 80,000 నేను నష్టపోయిన తర్వాత ట్రేడ్ తీసుకోవడానికే భయపడుతున్నా. ఆ తప్పు ఎందుకు చేశానా? ఇంతకుముందు చాలాసార్లు చేశాను, కానీ ఇంక 3-4 సంవత్సరాల తర్వాత కూడా అదే పని చేస్తున్నానంటే నా మైండ్ ఎందుకు కరెక్ట్గా లేదు అని నాతో నేను ప్రశ్నించుకుంటూ ఈ ట్రేడ్ తీసుకోలేకపోతున్నాను అనమాట.